గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్లో అనోరాకు ఆస్కార్ పంట అంటూ వేశ్య కథకు దక్కిన గౌరవం. అయితే కథలో దమ్ముండి ప్రేక్షకులను అందులోకి తీసుకెళ్లగలిగే చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే 100 కోట్ల భారీ బడ్జెట్లో అవసరం లేదని నిరూపించింది హాలీవుడ్ చిత్రం అనోరా. ధనవంతుడైన యువకుడు ఓ వేశ్య మధ్య సాగేటువంటి ఈ కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది అంటూ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. ఈ మొక్కలుంటే గృహమే కదా స్వచ్ఛ సీమ అంటూ వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం వీటి గురించి తరచూ మాట్లాడుకుంటాం. మరి ఎప్పుడైనా ఇంట్లోని కాలుష్యం గురించి ఆలోచించారా? వంట నూనెల నుంచి ఫ్లోర్ క్లీనర్ల వరకు ఎన్నో రసాయనాలు గృహంలోని గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయని మీకు తెలుసా? దీన్ని అరికట్టేందుకు మీ ఇంట్లో కొన్ని మొక్కలు పెంచాలి అని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారు. సో ఆ మొక్కలు ఏంటి అనేది ఈ కథనం. బాణరేటం విషయానికి వస్తే, కృష్ణా నది పరివాహకం 70% తెలంగాణలో ఉంటే 30% మాత్రమే ఏపీలో ఉంది. అందువల్ల కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణకు కేటాయించండి. గోదావరికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలను తేల్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు విన్నవించారు. ఆ వార్తనే కృష్ణా జలాల్లో 70% వాటా అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు బ్యానరేటంగా. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి కరీంనగర్లో మొదటి ప్రాధాన్య ఓట్లతో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. నల్గొండ స్థానంలో హోరాహోరి పోరు, పీఆర్టీయూటీఎస్ అభ్యర్థిని వరించిన గెలుపు. సిట్టింగ్లకు చేదు అనుభవం, పట్టభద్రుల ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లట. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలొద్దు, ఎన్డీఏ భాగస్వామిగా వేగంగా అనుమతులు ఇప్పించండి అంటూ తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సర్కార్ కేంద్రంతో మాట్లాడి తెలంగాణ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇప్పించాలి. తెలంగాణకు నీటి కేటాయింపులు జరగకుండా రాష్ట్ర ప్రాజెక్టుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నంత వరకు వరద జలాలపై ఏపీ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపుతాం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నల్లగొండలో పీఆర్టీయూ, కరీంనగర్లో బీజేపీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయకేతనం. డిపిఆర్ కన్సల్టెంట్ ఖరారు, పనులు దక్కించుకున్న భూపాల్ కంపెనీ. అధ్యయనానికి 9,86 కోట్ల ఖర్చు. త్వరలో సంస్థతో కేంద్రం ఒప్పందం. 6 నెలల్లో కేంద్రానికి నివేదిక. దండు మల్కాపూర్ నుంచి ఏపీలోని గొల్లపూడి వరకు 6 లేన్ల విస్తరణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. కోతకు ముందే మేతకు అంటూ మునుపెన్నడూ లేని వానలు, వరదలతో పొంగి పొర్లిన అన్ని ప్రాజెక్టులు, అయినా అడుగంటిన జలాశయాలు, నీరందక ఎండుతున్న పొలాలు అంటూ కోతకు ముందే మేతకు అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు. సర్కారు వారి పాట, సాగుకు సరిపడా నీళ్లున్నాయి, యాసంగి పంటలకు ఇచ్చిన ఇబ్బందేం లేదు. కలెక్టర్తో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి. మరి పొలాలు ఎందుకు ఎండుతున్నాయి? సూర్యాపేట జిల్లాలో సాగునీరంతక పంటలు ఎండిపోతున్నాయి. చివెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో ఎండిన వరి పంటను మేతకు మేస్తున్న గొర్రెలు. అయితే రైతు బీమాకు కిస్తీ కట్టలేదు. ఎల్ఐసికి ప్రీమియం చెల్లించిన సర్కార్. 750 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్. అవ్వ ఇల్లు పైలం, ఇక పల్లెల్లో వెళ్లదీసుడే కష్టం, ఈడనే బతుకుతామని 10 ఏండ్లు ధైర్యం ఉండే, ఇప్పుడు తెర్లమర్లమైంది. పొలానికి నీళ్ళు ఇస్తలేరు, భరోసా వస్తలేదు, ఇంటి పట్టున ఉంటే అప్పుల పాలవుడే, కన్నీళ్లతో గల్ఫ్ బాట పట్టిన యువకుడు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ టాప్ ఐటంగా మనకు అనోరాకు ఆస్కార్ పంట అంటూ వార్తను ఇస్తూ, ఆస్కార్ వచ్చే ఆనందం తెచ్చే అంటూ సినిమా కాలంలో వార్తను హైలైట్ చేస్తూ టాప్లో ఇచ్చారు. ఆస్కార్ అవార్డు విన్నర్స్కు సంబంధించి చిత్రాలకు సంబంధించినటువంటి పూర్తి కథనాలను ఇస్తూ
న్యూస్ రీల్లో పైన టాప్లో వేశారు. అండ్ అట్ ద సేమ్ టైం అంతే ప్రాధాన్యతతో ఇంట్లో గాలి కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉండేందుకు కొన్ని మొక్కలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిపుణులు ఏ మొక్కలైతే సూచించారో వాటికి సంబంధించిన వివరాలతో ఈ మొక్కలుంటే గృహమే కదా స్వచ్ఛ సీమ అన్నటువంటి లైన్తో ఇచ్చారు. ఇక టాప్ ఐటమ్ కనుక చూస్తే ఆలపాటి రాజా విజయభేరి కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానంలో తిరుగులేని ఆధిక్యంతో గెలుపు. 7వ రౌండ్లోనే మ్యాజిక్ ఫిగర్ దాటేసిన రాజా. ఉభయ గోదావరి పట్టభద్రుల స్థానంలో తొలి రౌండ్లో రాజశేఖరానికి ఆధిక్యం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో శ్రీనివాసులు నాయుడు గెలుపు. అన్ని మంచి శకునములే అంటూ రాష్ట్ర ఆర్థిక వృద్ధి 12.94%, తలసరి ఆదాయం 2,68,000కు పైగా, అనుకూల వాతావరణం, అధిక పంట ఉత్పత్తులు అంటూ అన్ని మంచి శకునాలే అని వార్తను హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. కూటమికే జేజేలు అంటూ బ్యానరేటం చూడండి. పట్టభద్ర ఎమ్మెల్సీలో తిరుగులేని టీడీపీ అంటూ వార్తనిచ్చారు. ఇక గ్రీన్ హైడ్రో గ్లోబల్ హబ్గా ఏపీ. తిరుపతి జిల్లా ఏర్పేడులో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం. సాక్షి. టాప్ ఐటంగా బాబు ప్రజా కంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ అంటూ మాస్టర్ స్ట్రోక్ అంటూ ఇచ్చారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమి, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.